నమస్తే. థంబ్‌నెయిల్‌లో నేతొడియాలు అని చూసి నిజంగా నేతితో పెడతారు అనుకుంటున్నారా ఏంటి? కాదండి. మొదట ఈ పేరు విన్నప్పుడు నేను కూడా అలానే అనుకున్నా. కానీ వీటిని నేతితో పెట్టారండి. కొన్ని ప్రాంతాలలో వీటిని పేలాలొడియాలు అంటారు. కొన్ని ప్రాంతాలలో నేతొడియాలు అంటారు. మా సైడ్ పేలాలంటే ఈజీగా దొరికేస్తాయండి. హైదరాబాద్‌లో నాకెక్కడ పేలాలు అంటే అంత ఈజీగా దొరకట్లేదు. మీలో ఎవరికైనా హైదరాబాద్‌లో ఇవెక్కడ దొరుకుతాయో తెలిస్తే మాత్రం కమెంట్స్‌లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఈ పేలాలొడియాలు కష్టమైన పనైతే కాదండి. ఈజీగానే చేసుకోవచ్చు. బట్ కొంచెం టైమ్ స్పెండ్ చేయాలి. అసలు వడియాలంటేనే ఓపిక కావాలి కదండీ బాగా. ఆలస్యం చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ చేయాల్సిన పెద్ద పనేంటి అంటే, మనం తెచ్చుకున్న పేలాలు ఇవి ధాన్యం పేలాలండి. వీటిలో ధాన్యం పొట్టు ఉండిపోతూ ఉంటాయి అక్కడక్కడ. ఫస్ట్ వీటినైతే వేరుకోవాలి. ఇదే కొంచెం పెద్ద పని. వడియాలు పెట్టాలనుకునే ముందే మా అమ్మగారు ఇవన్నీ ఏరి పెట్టేశారండి ఇలాగా. ఏరి పెట్టేసిన తర్వాత ఈ కవర్‌లో వేసేసుకొని పెట్టుకున్నాము. వడియాలు పెట్టాలి అనుకునే ముందు రోజు నైట్ అయితే సగ్గుబియ్యం నానబెట్టుకున్నాము. హాఫ్ కేజీ పేలాలనుకోండి. అలానే దానికి ఈ గ్లాస్ తోటి ముప్పావంతు సగ్గుబియ్యం పెద్దవి నానపెట్టేసాం రాత్ర. శుభ్రంగా వాష్ చేసేసుకొని, తర్వాత ఒకటికొకటి నీళ్లు పోసుకోవాలి. సగ్గుబియ్యం ఎంత తీసుకుంటామో అన్ని నీళ్లు పోసుకోవాలి. మనం ధాన్యం పొట్టు లేకుండా ఏరి పెట్టుకున్న పేలాలని ఫస్ట్ కడుక్కోవాలండి. వాష్ చేసుకోవాలి ప్రాపర్‌గా. వీటిలో డస్ట్ అదంతా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే వడియాలు పెట్టుకునే ముందు వీటిని వాష్ చేసుకుంటాము. ఇలా ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని కొన్ని పేలాలని అందులో వేసుకుంటూ వాష్ చేసుకోవాలి. ఇవి లైట్ వెయిట్‌లో ఉంటాయి కాబట్టి తేలిపోతాయండి. మనమే ముంచి అటు ఇటు తిప్పుకుంటూ వాష్ చేసుకోవాలి. నేను వాష్ చేయడానికి మంచినీళ్ళే వాడుతున్నానండి. ఎందుకంటే ఇవి మనకి వాటర్‌ని పీల్చుకుంటాయి కూడా కాబట్టి మంచినీరునే నేను వాడుతున్నాను. తీసే ముందు వాటిని స్క్వీజ్ చేసుకొని తీసుకున్నామంటే వాటర్ అంతా మనకి బయటకొచ్చేస్తుంది. ఇలా మొత్తం తెచ్చుకున్న హాఫ్ కేజీ పేలాలన్నీ అన్నిటిని కూడా మనం వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి వాష్ చేసుకునే ముందే చేయాల్సిన ఇంకొక పనేంటంటే, మనం నైట్ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మార్నింగ్ లేవగానే ఉడకపెట్టేసుకోవాలండి. అమ్మలిప్పుడు ఫాస్ట్‌గా ఉంటారుగా. నేను లేసే ముందే మా మదర్ అవి ఉడకబెట్టేశారు. బాయిల్ చేయడానికి మనము సగ్గుబియ్యం ఏ గ్లాస్‌తో తీసుకున్నామో, ఆ గ్లాస్‌తో 4 గ్లాసెస్ వాటర్ వేసుకొని, బాగా బాయిల్ అయిన తర్వాత సగ్గుబియ్యాన్ని అందులో వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఈ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి ఒక 20 దాకా తీసుకున్నారు. పచ్చిమిర్చి, కల్లుప్పు 2 కలిపి మిక్సీ పట్టేశారు. ఇప్పుడు వడియాలకి కావాల్సిన మిశ్రమాన్ని మొత్తం అంతా కలుపుకుందామండి. మనం కడిగి పెట్టుకున్న పేలాలలో మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి, కల్లుప్పు పేస్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత వాము వేసుకోవాలి. ఇవి కొలతలు అంటే పర్టిక్యులర్‌గా మా అమ్మ చెప్పలేదు. తను అంచనాకి వేసేస్తున్నారు. తర్వాత నువ్వులు, తెల్ల నువ్వులండి ఇవి. పచ్చి నువ్వులే ఏమీ ఫ్రై చేయలేదు. నువ్వుల్ని వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టున్న సగ్గుబియ్యాన్ని వేసుకున్నామండి. ఈ సగ్గుబియ్యం యాక్చువల్లీ ఎందుకు వేసుకుంటున్నామంటే బైండింగ్ కోసమండి. ఇప్పుడు మనము వడియాలు చేసేటప్పుడు అవి విడిపోకుండా ఉండడం కోసం, ఆ జిగురుదనం కోసం ఈ సగ్గుబియ్యం వేస్తున్నాము. ఈ సగ్గుబియ్యం ప్లేస్‌లోని పిండి గూడా పెట్టుకోవచ్చు అని అన్నారు. మా మమ్మీ యాక్చువల్లీ పిండే పెడతారు. ఫస్ట్ టైమ్ సగ్గుబియ్యంతో ట్రై చేస్తున్నారు. ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం మనకి హాఫ్ కేజీ పెద్ద బౌల్స్ అయితేనే మంచిగా కలుపుకోవడానికొస్తది. వీటిలోని పైనుంచి కిందకి తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలి. అప్పుడే మొత్తం అంతా కలుస్తుంది. ఇది హాఫ్ కేజీయే చేసుకుంటున్నాం కాబట్టి ఇలాగ పెద్ద బేషన్‌లో చేస్తున్నారు. మా మమ్మీ అయితే మామూలుగా అయితే కేజీ అట్లా చేస్తుంటారు. కేజీ, 2 కేజీలు అట్లా చేస్తూ ఉంటే జస్ట్ ఒక పాలిథీన్ కవర్‌లోకి ఇవన్నీ వేసేసి కలదీస్తూ ఉంటారంట. నేనెప్పుడు చూడలేదులెండి. మనం చదువుకునే టైంలో అయితే వంటింట్లోకే వెళ్ళలేదు. బాగా కలుపుకున్నాక మనకి బాల్స్‌లాగా చేసుకొని చూస్తుంటే మనకి ఉండ కడుతుందా లేదా అనేది తెలిసిపోతుందండి. దాన్ని బట్టి ఒకవేళ కొంచెం ఏమైనా పడుతుంది అనిపిస్తే కొంచెం లైట్‌గా వాటర్ వేసుకోవాలి. అన్నీ కలుపుకున్నాక ఉప్పు అది టేస్ట్ చూసేసుకోవాలండి. ఇప్పుడు చూసుకొని ఒకవేళ సరిపోవు అనిపిస్తే సాల్ట్ అవి అడ్జస్ట్ చేసుకోవాలి. సో, ఇలా బాల్స్‌లాగా చేస్తుంటే బానే ఫార్మ్ అవుతుంది కాబట్టి ఇది బ్యాటర్ రెడీ అయిపోయిందండి. మాది అపార్ట్‌మెంట్ అవ్వడంతో నేనెప్పుడూ వడియాలనేవి ట్రై చేయలేదండి. ఇప్పుడు మదర్ ఉన్నారు చేస్తాను అంటే చేయడం స్టార్ట్ చేశాము. నాకివి ఎలా పెట్టాలో కూడా తెలీదు. సో, అందుకని ఇదంతా నేను ఇంట్లోనే చేస్తున్నాను.
మొత్తం బ్యాటర్ అంతటిని ఈ బాల్స్ లాగా చేసేసుకోవాలండి ఫస్టు. మనం పూరీలు అలాంటివి ఏం చేసుకున్నా గూడా ముందే బాల్స్ రెడీ చేసి పెట్టుకుంటాం కదా! అలాగే వీటిని కూడా ముందే బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి ఈవెన్‌గా వస్తాయి. ఇప్పుడు ఎప్పటికప్పుడు గూడా తీసుకొని చేసుకోవచ్చు. బట్ దానివల్ల ఏంటంటే ఒకటి పెద్ద సైజ్ రావచ్చు, ఒకటి చిన్న సైజ్ రావచ్చు. అదే బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఎవరైనా దాన్ని ప్రెస్ చేయొచ్చు. ఈక్వల్‌గా ఈక్వల్ సైజ్ అండ్ షేప్స్‌లో మనకి బావుంటాయి. అందుకనే బాల్స్ ముందే రెడీ చేసి పెట్టేస్తున్నారు. మొత్తం బాల్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని ఎలాగ ప్రెస్ చేయాలి అనేది నెక్స్ట్ క్వెషను. ఐడియల్లీ అయితే మౌల్డ్స్ ఉంటాయి వీటికి. మౌల్డ్స్ మీద మనం ప్రెస్ చేసేసి తీసేస్తే ఈజీ అయిపోతుంది. నా దగ్గరున్న మౌల్డ్స్ ఇప్పుడు కనిపించట్లేదు. అందుకనే మేము చేసిన పని ఏంటి అంటే, మా మదర్ ఈ స్టీల్ కప్ అయితే తీసుకున్నారండి. పప్పులు దాని మీదది. అయితే ఎలా చేయాలో నాకు తెలీదు కాబట్టి ఫస్ట్ తను చూపిస్తున్నారిక్కడ. ప్రాబ్లమ్ ఏమైంది ఈ కప్పుతో అంటే వీటిలోని అప్స్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల అంత ఈజీగా అనిపించలేదు. కాకపోతే తను ప్రాసెస్ అయితే నాకు చెప్పారు ఎట్లా జేయాలి అనేది. స్టీల్‌ది సైజ్ కొంచెం పెద్దదయింది. అంతంత చేస్తుంటే వడియాలు పెద్దవయిపోతాయి. అందుకని ఈ చిన్న బాక్స్ తీసుకున్నాను. ఇది నాకు ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు స్వీట్‌తో పాటు వచ్చిన బాక్స్ ఇది. దీని మూత అది ప్లెయిన్‌గా ఉండింది. అండ్ మేము రెగ్యులర్‌గా చేసుకున్న వడియాల సైజులో ఉంది. అమ్మ కొన్ని నాకు ఇంట్లో చేసి చూపించారు కదా! ఎలాగ చేయాలి అనేది. ఈ బాల్స్ అన్నిటిని తీసుకొని, బ్లాంకెట్స్ తీసుకొని నేను మేడ పైకి వెళ్ళిపోయానండి. మనం ఎలాగైనా పెట్టాల్సింది ఈ ఎండలోనే కాబట్టి నేనింక మేడ మీదకి వెళ్ళి అక్కడ పెట్టేసాను డైరెక్ట్‌గా. పెట్టే విధానం అయితే ఫస్ట్ ఒక వైట్ క్లాత్ తీసుకోవాలండి. స్మాల్ పీస్ జస్ట్ ఆ మూతకి కవర్ చేయటానికి సరిపోయేంత క్లాత్ ఉంటే సరిపోతుంది. అది తడిపి పెట్టుకోవాలి. మనం వడియాలు పెట్టుకోవాలనుకునే ప్లేస్‌లోని కొంచెం మంచినీళ్ళు కూడా పెట్టుకోవాలి. ఈ లిడ్ పెట్టుకొని మూత కింద పెట్టేసి దాని పైన ఈ క్లాత్ పెట్టుకొని కొంచెం తడుపుతూ అది కొంచెం డ్రైగా ఉండకుండా తడిపి దాని మీద మనం ఈ బాల్స్‌ని ప్రెస్ చేస్తూ ఉండాలండి. ఈ బాల్స్‌ని ఈవెన్‌గా ప్రెస్ చేయాలి. ఒక దగ్గర ఎక్కువ, తక్కువ కాకుండా మొత్తం ఈవెన్‌గా ప్రెస్ చేయాలి. అండ్ ఒకవేళ షేప్ ఔట్ అవుతుంది, సైజు బయటికెళ్ళిపోతుంది లిడ్ కంట అంటే అవి మనం తీసేసుకొని, సర్దుకొని ఆ రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలండి. ఈ పెట్టడానికి మీకేమో అంత డిఫికల్ట్ ఏమి ఉండదు. ఈజీగానే అయిపోతది. 1, 2 చేస్తే అలవాటయిపోతది. అయిన తర్వాత ప్రెస్ చేసేసి అంతా అయిన తర్వాత జస్ట్ క్లాత్ పైకెత్తి రివర్స్ చేస్తే మనకి వడియం అనేది బయటకొచ్చేస్తుందండి లిడ్ నుంచి. దాన్ని మనం ఎక్కడ ఆరబెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వడియాలు పెట్టడానికి నేను బ్లాంకెట్స్ యూజ్ చేస్తున్నానండి. ప్లాస్టిక్ కవర్స్ అయితే యూజ్ చేయట్లేదు. ఇప్పుడు అందరికీ అదే అలవాటయిపోయింది. కాకపోతే దాంతో వచ్చే ప్రాబ్లమ్ ఏంటి అంటే, మనకి సన్‌లోనే ఇది పెడతాము. ఇది ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి ఆ పార్టికల్స్ అనేవి మన వడియాల్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి నేను పాతకాలంలో యూజ్ చేసినట్టే అమ్మ వాళ్ళైతే పాత చీరలవి యూజ్ చేసేవారంట. నేనైతే బ్లాంకెట్ తీసుకున్నానండి. మొత్తం అన్ని వడియాలు అయితే పెట్టేసానండి ఫైనల్లీ. మై ఫస్ట్ వడియాలు. ఇది ఫుల్‌గా ఎండలో 1 డే పెట్టేసామండి. ఫుల్ సన్ బాగుండింది ఆ రోజు ఎండ. సో, నాకు ఒక రోజుకి మంచిగా ఎండిపోయాయి. అయితే సాయంత్రం తెచ్చేసుకొనిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టేసాము అవన్నీని. ఫ్యాన్ కింద ఉంచి నెక్స్ట్ డే మా మదర్ అవి రివర్స్ చేశారు. అంటే పైదంతా మనది ఆల్రెడీ డ్రై అయిపోయినా కూడా రివర్స్ ఎనక భాగం అంతా పచ్చిగా ఉంటుంది అని చెప్పి వాటిని రివర్స్ చేసేసి అన్నీ మొత్తం కిందవి, పైవి అన్నీ కలిపి ఒక దగ్గరే వడియాలు పెట్టామండి. నా బ్యాడ్ లక్ ఏంటంటే నెక్స్ట్ డేనే వర్షం పడింది. అందుకే సన్ ఎక్కువ లేకపోవడంతో నేను ఇది 3 డేస్ ఎండబెట్టాల్సొచ్చింది. బాగా వేడుంటే ఒక 2 డేస్ సరిపోతది. ఇవి సంవత్సరం అంతా ఉంటాయండి. కాకపోతే అప్పుడప్పుడు బయటకి తీసి 1, 2 సార్లు కొంచెం ఎండలో పెడుతూ ఉంటే పురుగు పట్టకుండా ఉంటది. నాకు అరౌండ్ 60-70 వడియాలైతే వచ్చాయండి హాఫ్ కేజీకి. 1 కేజీకైతే ఒక 120 గాని, 140 గాని వస్తాయండి. డ్రై అయిపోయిన తర్వాత శాంపిల్‌కి ఓ 2 వడియాలైతే ట్రై చేసామండి. ఏపాము. గుల్లగా వచ్చినాయి. మంచిగా వచ్చింది. ఇవండి మనేతి వడియాలు లేదా పేలాల వడియాల విశేషాలు. నచ్చిందా? మీరు కూడా అయితే ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. వెళ్ళిపోయే ముందు చిన్న లైక్ కొట్టేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. హ్యాపీ అండ్ హెల్తీ కుకింగ్.